యా మీరు ఆ ప్రాంత వాసులే. ఏం జరుగుతుందండి? పారదర్శకంగా అంతా జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇక అమరావతేనా? వరం గారు మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి తోటి మిత్రులందరూ ఏంటి కూడా సార్ ఇంత సీరియస్ ఇష్యూని ఒక చిన్న నవ్వుతోటి మొదలు పెట్టారు? గుడ్ ఈవినింగ్. మీకు అనుమానాలేనా? ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఉమ్, ఉత్తర రాష్ట్రానికి ఇంకా రాజధాని అమరావతి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సందేహ పడేవాళ్ళు ఉంటే ఆ సందేహాలు కూడా నివృత్తి నా నవ్వే. ఉమ్, ఎందుకంటే మనం 2014లో ఆంధ్ర రాష్ట్రము ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఒక యాక్ట్ చేశారు కదా పార్లమెంట్ లో. యాక్ట్ ప్రకారం 10 years హైదరాబాద్ పెట్టారు క్యాపిటల్ సిటీకి, 2 రాష్ట్రాలకి. కానీ 14లో గెలిచినటువంటి ప్రభుత్వం ఎందుకు మనం దాంట్లో ఉండాలి, వాళ్ళు పదే పదే గొడవ చేస్తూనే కదా అక్కడి నుంచి మనం వచ్చేసింది. పదే పదే గొడవ చేయబట్టే కదా విడిపోయారు. అజయ్ కుమార్ గారు మీరు కొద్దిగా లైటింగ్ సెట్ చేసుకోండి, బాగా డార్క్ గా ఉన్నారు మీరు. కరెక్ట్ గా లేదా లైటింగ్ మీకు సెట్ చేసుకోండి. ఓకేనా? మీరు మాట్లాడండి. పదే పదే వాళ్ళు గొడవ చేసి మనం విడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎందుకు కూర్చోవాలని ఒక ఆలోచనతో ప్రయారిటీగా తీసుకుని ఒక రాజధాని నిర్మించుకుందాం మన ఆలోచనతో ఒక రాజధానిని ఎంపిక చేశారు. సరే, దానికి కొన్ని కమిటీలు వేశారు, కమిటీల నుంచి ఇన్పుట్ తీసుకున్నారు. టోటల్ గా అన్ని జరిగిన తర్వాత మన స్వరూపాన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ స్వరూపాన్ని బట్టి ఎక్కడ పెడితే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఒక అడుగేసి ముందుకి దాన్ని డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎక్స్ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి అడ్రస్ చేశారు, మాట్లాడారు, ఓకే అన్నారు. అన్ని అయిపోయిన తర్వాత అక్కడ స్టార్ట్ చేశారు. శంకుస్థాపన జరిగింది. సరే, శంకుస్థాపన కూడా ఇన్వైట్ చేస్తే ఆయన రాలేదు అనుకోండి. శంకుస్థాపన కూడా ఇన్వైట్ చేశారు, రాలేదు. శంకుస్థాపన జరిగినాయి. సరే, కొన్ని పనులు మొదలైనవి. సరే, 19లో ప్రభుత్వం మారిన తర్వాత రావడంతోనే పగలగొట్టుకుంటూ స్టార్ట్ చేశారు. ఈయన అక్కడ కట్టినటువంటి ప్రజావేదికను పగలగొట్టి ఇంకా ఈ విచ్చలవిడిగా అనుకోండి ఇక ఏం చేయాలో అన్ని చేశారు. అన్ని తెలుసు, ఇంకా దాని గురించి పదే మనం చెప్పుకోవడం కూడా అనవసరం. సరే, పోనీ చేసిన వ్యక్తి ఏమన్నా 5 సంవత్సరాల్లో ఇది వద్దు నాకు, దాని మీద రకరకాల అయినటువంటి కామెంట్లు చేశారు కదా, అన్ని కామెంట్లు చేసిన వ్యక్తి ఇంకోసారి తీసుకెళ్ళి ఎక్కడైనా స్టార్ట్ చేశారా? అది లేదు. ఉన్నదాన్ని ఏమనో నాశనం చేసే ప్రక్రియ మొదలుపెట్టాడు. ఇంకొకసారి ఏది లేదు. ప్లస్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదంటే క్వశ్చన్ మార్క్ పెట్టారు. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండాలి కదా. ప్రతి రాష్ట్రానికి అది ఒక ఏమంటాం దాన్ని ఎట్లా తీసుకున్నా కానీ ఒక రాజధాని అనేది ఎందుకు, క్యాపిటల్ సిటీ ఎందుకు ఉంటుంది? పరిపాలన చేయడానికి. అక్కడి నుంచి చేస్తే అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నదే రాజధాని అనేది. ఒక ముఖ్య పట్టణం అనేది ఇవాళ ఏదో వచ్చిందో కాదు కదా. గతంలో ఉన్నటువంటి రాజరికం నుంచి కూడా రాజులు పరిపాలించినప్పుడు కూడా ఆ రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ఒక ముఖ్య పట్టణం అనేది ఉండేది. దేనికి? ప్రజలకి అందుబాటులో ఉండి పరిపాలన అక్కడి నుంచి సాగించడానికి. అట్లా పెట్టుకున్నటువంటిది అన్ని రాష్ట్రాలకు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి మినిమం ఆలోచన కూడా చేయాలి. గతంలో వీళ్ళు అసలు ఆ రాజధాని ఉండాలి అనే ఆలోచన స్పృహ లేదు వాళ్ళకి. ఉన్నదాన్ని వద్దు మాకు, అది దానికి రకరకాల పేర్లు పెట్టారు అనుకోండి. ఇంకోటి పెట్టాలి కదా. మరి గతంలో చూసాం కదా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని కదా మనకి. అక్కడి నుంచే వీళ్ళ నాన్నగారు పరిపాలించాడు, ఈయన ఇల్లు అక్కడే కట్టుకున్నాడు, అక్కడే ఆస్తులు సంపాదించాడు, అక్కడే కేసులు ఉన్నాయి, అక్కడే కేసులో తిరుగుతున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినా తెలుసు కదా. మరి ఇక్కడికి వచ్చేదానికి ఎందుకని పక్కన పెట్టారు? మరి మేమన్నాం, ఏదైనా ఒకటి ఐడెంటిఫై చేసావు, అది లేదు. 3 సార్లు అన్నావు, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ అన్నావు, రకరకాల చేశారు, ఏమీ లేదు. సో వాళ్ళ టైం కూడా అయిపోయింది. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏదైతే మొదలు పెట్టామో దాన్ని ఆవశ్యకత ప్రజలకు తెలుసు. ఒక్క వైఎస్ఆర్ పార్టీ అనే రాజకీయ పార్టీకి తప్పితే అసలు రాష్ట్రానికి రాజధాని అవసరమా కాదా, ఎందుకు ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది అన్ని రాజకీయ పార్టీలు తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు. దౌర్భాగ్యం ఏంటంటే ఒక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒక్కడికే దాని మీద సరే అవగాహన ఉన్న వాళ్ళు కూడా నాయకుడు చెప్పాడు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు పాపం. దాన్ని ఖండించేటటువంటి పరిస్థితిలో ఆ నాయకుడు కూడా లేకపోవడం దుర్భాగ్యం. సో ఇవాళ మాకు మళ్ళా ప్రజలు తీసుకొచ్చారు, మాకు అవకాశం ఇచ్చారు పరిపాలన చేయడానికి. సో రాజధాని అవసరం, అందుకని ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్నిర్మిస్తున్నాము. కాదండి, న్యాయపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? మీరు కూడా అడ్వకేట్ కాబట్టి ఇందులో న్యాయపరమైన అంశాలన్నీ కూడా తొలగిపోయినాయి. అసలు న్యాయపరమైన అంశాలు ఏంటి ఇందులో? అందుకని నవ్వొచ్చింది. అసలు ఒక రాష్ట్రానికి రాజధాని పెట్టుకోవడానికి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చర్చించుకోవడానికి
సిగ్గుపడాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాడు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు నా రాష్ట్రం బాగుండాలి, నేను ప్రాతినిధ్యం వచ్చే నియోజకవర్గం బాగుండాలి, నా రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని కోరుకుంటాను. కానీ దౌర్భాగ్యం ఏంటంటే పాపం వీళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి మరి ఏమో వాళ్ళ ఆలోచన అంటే అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి ఏమి బాగుండాలని కోరుకుంటున్నారో, ఎవరు బాగుండాలని కోరుకుంటున్నారో, ఏమి ఎట్లా అనేది వాళ్ళే చెప్పాలి. ఇక్కడ మనం చెప్పాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకు అవసరమైందంటే దాని గురించి తెలుసుకోడా ఇవాళ, లేదంటే ఆ యాక్ట్ని మళ్ళీ ఎమెండ్ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అసెంబ్లీ పార్లమెంట్లో ఇదే. ఒక రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే, సక్రమంగా పరిపాలన సాగాలంటే